ప్రతి ఊరికి ఓ బొడ్రాయి ఉన్నట్టే ఓ ప్రేమ కథ ఇట్లుంటుంది. ప్రేమలా ఇద్దరు కలవాలి కానీ మా ప్రేమ కథతో ఊరే రెండుగా విడిపోయింది. మంచి ముందు పుట్టిండో కులం ముందు పుట్టిందో తెలియదు కానీ మా ప్రేమకు మాత్రం కులమే అడ్డగా తెరేసింది. చూడాడు పండగ లేదు పబ్బం లేదు. సర్వ విఘ్నో ఉపశాంతే లక్ష్మీ కటాక్షం సర్వ విఘ్నో. చూడరా ఏంద్రా చూడ్బే చూసుకో. అరే వన్ మీద నీళ్ళు పడుతున్నావు చూసుకో బే. అబ్బో అమ్మ నీ ఉత్తర బేరానికి డిమాండ్ ఒకటి. మూసుకొని కూర్చోబే. బాబా బాబా అరే గో 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 అగ్గో వాణ్ణి వాణ్ణి చూడు అగోగో కొడుకులు అందరూ ఒకటి సైడ్ అరే సారీ మామ, అయినా నువ్వే గేమ్ ఆడుకుంటు కదా వెళ్ళినావు. ఇప్పుడు చూడు. అరే ఆ దెబ్బ వచ్చింది కదరా, ఆ దెబ్బదాన్ని చూసుకుంటున్నా సేవ్ కట్ చేసి మళ్ళీ నేనే కదిలాను. నా లవడ ముచ్చట చెప్తున్నావు. మంచిగా చేస్తారా? అరే నంబర్ తిన్న మేదిరా అరే నెంబర్ రాయ్. అన్నా ఏడేం చేస్తున్నావు అన్నా? పల్లీలు బుక్తున్నారా? బుక్ తీసుకో. ఇగో నువ్వు కూడా బుక్ రా. అన్నా నా పెళ్ళి అన్నా, నువ్వు తప్పకుండా రావాలన్నా. నాకన్నా సంవత్సరం చిన్నవనివి, నీకేటరా పెళ్ళి? నీకే ఒకట పెళ్ళినిచ్చేది? పని చేసుకుంటే ఎవరికైనా ఇస్తారన్నా. మరి నేను చేసేది ఏంద్రా? అరే అరే కాడ్రా. నీకు ఇచ్చిన వేస్ట్లు అన్నా. నువ్వు పక్కన చూసుకో. అగో పాలమాకుల సురేష్ 10 రూపాయలు. థ్యాంక్ యూ మచ్చా. ఏయ్ అరే బర్లోడా, మామా రారా. రే ప్రతిసారి ఇట్లనే చేస్తావారా? నడరా అదరా షాప్కి. నిన్న షో కోసినావు, ఇప్పుడు ఏం కోస్తావు? అరే మంచిగా నెత్తి కొలుగుతాను రా. మామా దోశలు ఇట్లా అలుగుతారా? నిన్నెంత వాడిని తెలుసా? వండిందా? ఏం వండ తినుదా? అమ్మమ్మా అయ్యాక మామా ప్లీజ్. ఇప్పుడు పబ్జీ గేమ్ ఆడుకోవచ్చు. పబ్జీ కాదురా, నీ ఇష్టమైంది ఆడుకో. ఈ షాప్ నాదంటే ఇది కాదారా? కూర్చో. నువ్వు మంచోని మామా. అరే ఈ దోస్తు కనుక నీకు పోరు ఎక్కువైందారా? ఇచ్చుకున్నారా? నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు మామా. నిజం చెప్పరా? నిజం మామా. నువ్వు చూడు, ఒకవేళ పిల్లి ఇప్పుడు వచ్చినా నేను కళ్ళు కూడా ఎత్తి చూడను. మీరేంటండి ఇక్కడ? 10,000 అప్పిస్తావేమని వచ్చిన. 10,000? కటింగ్ చేయాలి. నీ కటింగే ఎట్లెట్లనో ఉంది, వాడికి ఎట్లా చేస్తావో ఏమో. మా వాడు ఆడలో కటింగ్ చేయడు. అరే బర్లోడా, కుదితే గూడులో పడతావు. ఈయనతో మీకు ఎందుకులేండి, మీరు ఇంటికి పోండి, నేను సాయంత్రం వచ్చి చేసిపోతా. బచ్చా, ఇప్పుడు నీ అపాయింట్మెంట్ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేయాలా? అట్లంటారా? అమ్మా అమ్మా ఏమైందిరా? ఒకసారి లేవమ్మా. ఏమైంది? లేదు ఒకసారి. అరే దోస్తు అంటే పానం అంటివి ఏదో అంటివి కదరా? రే లేదమ్మా.
అరే ముందాడు ఎందుకు వచ్చిండో కనుక్కోరా. ఎందుకు వచ్చావురా? నా పెళ్ళి, నువ్వు రాకు. మీరా బాబు జర ఊరోళ్ళతో నిమ్మలంగా ఉండరా. ఏమ్రా కృష్ణ, ఇట్లా వచ్చినావు? మామాది కటింగ్ చేయడానికి రమ్మన్నా అంట కదా. నేను రమ్మంటారా? నేను అక్కడ పడితే నేను వస్తా కదా దెబ్బకాడికి. ఎవరు చెప్పిండ్రు? ఎవరో చెప్పారు మామ, గుర్తులేదు. కూరగాయలకు పరస్కాలు ఎక్కువ అవుతాను. నేనే వస్తా పో. ఏంది మధ్యలో తిక్కగా చేస్తున్నావు? ఏంది కథ? ఏం లేదు, బండి ఆగిపోయింది. ఆగిపోతుంది. మొన్న పొద్దున్న మా ఇంటి దగ్గర కూడా వచ్చినావు, చూసినా. అది మీ నాయన కటింగ్ చేయడానికి వచ్చిన. బచ్చా, నిన్న మంగళవారం కదరా, మీరు కటింగ్ చేయరనుకుంటా. మా బాబాయ్కి చెప్పినా అనుకో, నీకు మామూలుగా ఉండదు. నువ్వు అందరికి మాలిష్ చేసాడు కాదు, నీకు చేస్తాడు. మా బాబాయ్ కూడా వస్తాడు. పోరిరాసు దోస్తుగాలు కనిపించారు కదరా నీకు. అట్లా కాదు మామ, నువ్వు పబ్జి నేర్పిస్తావేమని వచ్చిన. అవునా? చూసారా, నేర్పిస్తా. ఇది చూడు, ఇట్లా మస్తు మంది సిగ్గు తప్పిన వాళ్ళు ఉంటారా, కాల్చిపోతారు. అరే, ఆ దొబ్బ చెప్పిందంటవారా? అసలు చెప్తే ఆగేటోడు కదరా, కంగారు రమ్మడా అనివి. అరే, ఎంతకైనా మంచిదిరా, డబ్బు ముషాడికి పోదాం. అంతేనంటావురా? మరి అరే బర్లోడా, ఇంకెన్ని రోజులు రా షాప్ బంద్ చేసుకొని ఇట్లా కూర్చున్నాడు. అరే, ఆ పిల్లంటే నాకు నిజంగా మస్తు ఇష్టం రా, కానీ వాళ్ళ బాబాయ్ గారు అంటే భయం అవుతుంది. ఈ అమ్మ లేనిపోని కొట్లాటలు పెట్టుకుంటాడు రా రౌడీ నా కొడుకు. అరే ఏడ్రా, ఏంద్రా ఎప్పుడు నీళ్ళొల్లి? నిమ్మలంగా నన్ను గేమ్ ఆడుకోనివా? అలా బాబాయ్ వస్తున్నాడు గారా. నేనెప్పుడు అన్నబ్బే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏమన్నారా అయ్యా?
అరే సత్యరా, వెనకాలకి చాలా బాబాయ్ వస్తున్నాయి చూడు. ఒక్క అమ్మనే ఉంది. అది మీ ఇంటికి ఏదో క్యాజువల్గా వచ్చిన, కావాలని రాలే. నువ్వేమి ఇట్లా సీరియస్ తీసుకోకు. అది మీ బాబాయ్కి చెప్పకు. ఏ పిల్లనా తను పెళ్లి చేసుకున్నటోడు మగాడై ఉండాలని అనుకుంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటోడు కావాలనుకుంటుంది. కానీ నాకు ఇంత పిరికోడు దొరుకుతాడని నేను అనుకోలేదు. మా బాబాయ్ పేరు చెప్పగానే ఉచ్చపోసుకున్నావు. రేపు నా కోసం మా ఇంటి ముందు ఎట్లా నిలబడతావురా? ఇన్ని రోజులు నా కోసం నువ్వు తిరుగుతున్నావు అనుకున్నావు కదూ? కాదురా పిచ్చోడా, నేనే నీ కోసం తిరుగుతున్నా. నువ్వంటే నాకు మస్తు ఇష్టం రా. ఏడికి పోయినావురా ఈ 2 రోజులు నువ్వు? నీకోసం పిచ్చిదాని లెక్క దేవులాడినా. ఇక్కడ నుంచి నాకు చెప్పకుండా ఏడికి పోకు. ఇక్కడ పోతే నాకు చెప్పి పో. పురాణాల్లో రాజుల బిడ్డలకు స్వయంవరాలు అవుతాయి, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాలు కూలిపోతాయి అంటే అంత ఉత్తముచ్చడం అనుకున్నా. ఈ కథల్లో అట్లా రాశారనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. కరెక్ట్ పిల్ల తగిలితే అది రమ్మ ప్రాణాలే ఇచ్చేయచ్చు. నువ్వంటే నాకు మస్తు ఇష్టం, కానీ నీకు చెప్పాలంటే నేగో మస్తు భయమైంది. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం కదా, ఇంకా భయమేం లేదు, ఫుల్ ధైర్యం వచ్చేసింది.